ఏమి వచ్చేది కాదండి. ఇదంతా కూడా మరి నేను 10థ్ క్లాస్ పూర్తి చేసుకున్నది ఎప్పుడంటే 2004 తర్వాత విశాఖపట్నం వచ్చి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నటువంటి జోన్ ఇదంతా కూడా. మరి అప్పట్లో 10,000, 15,000 సంపాదించాలంటే చాలా కష్టంగా లైఫ్ అనేది ఎళ్ళేది. ఎందుకు అంటే మరి ఒక రోజు పనుంటది. ఒక రోజు పనుండదు. బయట పనులు ఎలా ఉంటాయంటే సివిల్ వర్కర్స్‌కి పనున్న రోజు డబ్బులొస్తాయి. ఈ లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళకి పని లేని రోజు ఎలా ఉంటదంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దేవుడి వైపు చూస్తూ ఉండాలన్నమాట. అందుకనే వాళ్ళు రెంట్ కట్టాలన్నా, తినాలన్నా ప్రతి దానికి కూడా ప్రతి రూపాయి కూడా వాళ్ళు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే ముందు రెంట్ కట్టుకోవాలి, తినడానికి ఉండాలని జెప్పేసి వాళ్ళు బట్టలు కొనుక్కోవడానికి కానీ ఏది గూడా వాళ్ళు ఒక డేర్ స్టెప్ అనేది తీసుకోలేరు. అందుకనే అప్పట్లో బట్టలు గూడా సరిగ్గా ఉండేవి కాదు. అసలు తినడానికి సరిగ్గా తిండి ఉండేది కాదు. అసలా రోడ్ల మీద ఏడ్చుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితులండి. అదే ఏరియాలో ఈరోజు నాకు తిరుగుతూ ఉన్నప్పుడు కార్‌లో తిరుగుతున్నప్పుడు చాలా గుర్తొస్తుంటాయి. నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడెక్కడ తిన్నాను, ఎక్కడెక్కడ వర్కులు చేశానని జెప్పి అక్కడ ప్రతిరోజు గూడా నేను థాంక్స్ చెప్తూనే ఉంటానండి. వెస్టేజ్‌కి థాంక్స్ చెప్తూనే ఉంటాను. అలాంటి లైఫ్ అనేది లీడ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో అందరిలాగే నాకు కూడా కలలుండేవండి. కలలు లేకుండా ఏ మనిషి ఉండడు. ఈ భూమి మీద ప్రతి మనిషికి కలలుంటాయండి. మరి అలాగే నాకు కూడా చిన్న చిన్న కలలు, చిన్న చిన్న డ్రీమ్స్ అనేవి ఉండేవి. ఏంటి అంటే కనీసం లైఫ్‌లో నేను ప్లంబింగ్ వర్క్ చేస్తున్నటువంటి ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ కారు చూసినప్పుడు కారు కొనగలుగుతానా? లేదా బండి చూసినప్పుడు బండైనా కొనుక్కోగలుగుతానా? నా జీవితంలో కనీసం ఈ రెంట కట్టుకొని బ్రతకలేకపోతున్నాం కాబట్టి, ఒక బాత్రూమ్ అంత సొంత ఇల్లైనా ఉంటదా అనిపిచ్చేది. నాకింకా చెప్పాలంటే, ప్లంబింగ్ చేస్తున్నటువంటి టైంలో ఈ టైల్స్‌కి మధ్యన గ్యాప్‌లో బిర్లా వైట్ సిమెంట్ పెట్టమని పిలుస్తారండి. ఆ బిర్లా వైట్ సిమెంట్ పెట్టడానికెళ్ళినప్పుడు కొంతమంది రిచ్ హౌస్‌లకెళ్ళినప్పుడు వాళ్ళ బాత్రూమ్స్ చాలా పెద్దగా ఉంటాయండి. అంటే మేము అద్దెకుండే ఇల్లు కన్నా వాళ్ళ బాత్రూమ్ చాలా పెద్దగున్నప్పుడు నాకనిపించేది, వీళ్ళ బాత్రూమ్ అంత ఇల్లు కూడా మన జీవితంలో కట్టుకోలేమా? అంటే పేదవాడి పరిస్థితి, మధ్య తరగతి వాడి పరిస్థితి ఇంతేనా? వీళ్ళ జీవితాలు ఇంతేనా? అనేటువంటి అనిపించేది. అందుకనే నాకు కూడా కలలేంటంటే, వాళ్ళ ఇల్లులకెళ్ళి పని చేస్తున్నప్పుడు కారుంటే బావుంటది, ఇల్లుంటే బావుంటది. మరి రేపన్న రోజున నాకు కూడా పిల్లలుంటారు. ఆ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే నా జీవితం ఇలాగే ఉంటే గనక మరి ఎలాగా నేను మంచి జీవితాన్ని జీవించగలుగుతాను అని చెప్పేసి అప్పుడప్పుడు మరి ఫ్యామిలీతో ఎక్కడికైనా బయటికెళ్ళాలన్నా అంటే టూర్సు వెళ్ళేంత స్తోమత, వెళ్ళేంత ఆలోచన చేయలేం గానీ, కనీసం ఎక్కడికైనా ఒక మంచి ప్రదేశాలకి, పార్కులకి ఇలాంటివి తిరగాలన్నా కూడా మన దగ్గర తినడానికి, బ్రతకడానికే పోరాటం చేస్తే ఇంక అలాంటి సిట్యుయేషన్ మన లైఫ్‌లో ఎక్కడొస్తది? ఇలాంటివన్నీ కూడా భయంగా జీవితాన్ని జీవించేటువంటి రోజులండి అవి. అసలు నిజంగా నా జీవితంలో ఆ రోజులు తలుచుకుంటే ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటానన్నమాట. నేను చేసే పనికి అయితే డ్రీమ్స్ అయితే ఉన్నాయి కానీ, ఆ డ్రీమ్స్ నెరవేరవు అనేటువంటి భయం ఎందుకు అంటే గనక, నేను చేసే పనికి నాకున్న డ్రీమ్స్‌కి ఎక్కడ కూడా పోలికనేది లేదండి. ఎందుకంటే మరి నేను